ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడా కూడా మీ సమస్యకు పరిష్కారం దొరకక అయోమయ పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక ఉన్నారా? అయితే మీకోసమే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం అండి. గురువుగారు సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి. ఫోన్లో గురువుగారిని సంప్రదిస్తేనే ఒక అంజనం వేసి మీ సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనేది మీకే స్వయంగా గురువుగారు వివరిస్తారు. మీరు ఒక్కసారి నమ్మకంగా కాల్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నాను అనేది. గురువుగారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, నాగదోషము, నరదిష్టి సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, కుటుంబంలో చాలా గొడవలు జరుగుతూ ఉండడం, స్త్రీ పురుషుల వశీకరణం, ఎటువంటి సమస్యలైనా సరే మీరు గురువుగారిని సంప్రదించి మీ సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకోండి. మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం అసలు లేదండి. గురువుగారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం అందించినటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి, గతంలో నిన్ను ఏడిపించిన 2 స్త్రీలు నీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నారు, జాగ్రత్త. ఎవరో ఆ 2 అనేది ఇప్పుడే తెలుసుకోమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు అందించిన సందేశం పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి, గతంలో నిన్ను ఏడిపించిన ఆ స్త్రీలు ఎవరో నీకు గుర్తుందా? నువ్వు అలా ఎలా మర్చిపోతావులే, ఎందుకంటే అంత సామాన్యులు కాదు వారు. ఎందుకంటే అంత ఇదిగా నిన్ను ఏడిపించారు. మరి కొట్టకుండానే, తిట్టకుండానే, ఒంటి మీద ఎటువంటి గాయాన్ని చేయకుండానే మనసుతో ఆట ఆడుకున్న స్త్రీలు కదా ఆ 2. అంత తేలికగా, అంత ఈజీగా మర్చిపోతే అసలు వాళ్ళు మనుషులు ఎలా అవుతారు? తల్లి, చాలా బాధగా అనిపించింది కదా ఆ సమయంలో నీకు. అయ్యో, నేను వారిని ఏమీ చేయలేకపోతున్నానే, నాకు ఎందుకు ఇంత శిక్ష అని చెప్పి అనిపించింది కదా. అయితే ప్రతి మనిషికి కూడా ఒకానొక సమయం అనేది వస్తుంది. ఆ సమయం ఎలా ఉంటుందో తెలుసా? ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది, ఏ మాట మాట్లాడినా కూడా సాగుతుంది, ఏ ఆట ఆడినా కూడా సాగుతుంది. చిన్న పనిలో వేలు పెట్టినా కూడా కోట్ల రూపాయలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. దాన్నే ఆ మనిషికి అనుకూలమైన సమయం అని చెప్పి అంటారు. అయితే నీకు కూడా ఆ సమయం ఇప్పుడు వచ్చింది తల్లి అని చెప్పడానికే, ఆ మాట నీకు గుర్తు చేయడానికే నీ ముందుకు ఈ సందేశాన్ని తీసుకుని వచ్చాను. తల్లి, ఎప్పుడైనా కానీ మనుషులందరూ కూడా ఒకే రకంగా ఉంటే ఈ యొక్క ప్రపంచంలో ఈర్ష, స్వార్థం, ద్వేషం, అసూయ, ఈ మాటలకి అసలు స్థానమే ఉండదు కదా. అయితే ఈ మాటలన్నిటికీ కూడా స్థానం ఉండి ఇటువంటి మనుషులందరూ కూడా రాజ్యం ఏలుతున్నారు అంటే పాపం ఒకానొక రోజు పండుతుంది అని చెప్పే అర్థం. అయితే అందరూ కూడా అనుకుంటూ ఉంటారు, మంచి వాళ్ళకే కష్టాలు ఎందుకు వస్తున్నాయి బాబా? చెడు చేసేవారు, ఇతరులను ఏడిపించేవారు, ఇతరుల పతనాన్ని కోరుకునేవారు, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పేవారు మాత్రం చక్కగా సంతోషంగా గడుపుతూ ఉన్నారు అని చెప్పి. అయితే ఎప్పుడైనా కానీ ఒక మనిషి చుట్టూతా 10 మంది ఉన్నారు అంటే దాని అర్థం ఆ మనిషి యొక్క గొప్పతనం అని కాదు, ఆ మనిషి యొక్క తెలివితేటలు దానికి కారణం అని కాదు. ఒక మనిషి ఒంటరైపోయాడు అంటే దాని అర్థం ఇతను స్వార్థపరుడు, అసూయపరుడు, ఈర్ష్యాపరుడు అని కాదు. ఒంటరిగా ఉన్న వ్యక్తి ఎప్పుడూ కూడా నిజాయితీగా ఆలోచిస్తాడు. అంతేకాకుండా ఎవరి చెడు కోరడు, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా పాపం వారికి సరిగ్గా తెలియదు. అందుకే
ప్రపంచం అంతా కలిసి వారిని ఒంటరిని చేసేస్తుంది. అదే చుట్టూ 10 మందిని వేసుకుని తిరిగే వాళ్ళు మాత్రం అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ, చేసేవన్నీ తప్పుడు పనులు, చెప్పుకునేవన్నీ ఇతరుల గురించి. కానీ వారు మాత్రం సంతోషంగా ఒకరిల గురించి చెప్పుకోవడంలో బిజీ అయిపోయి వాళ్ళ మనసుని మాత్రం ప్రశాంతంగా ఉంచుకుంటారు. కాబట్టే వారంతా సంతోషంగా ఉంటారు. ఇక్కడ ఒంటరిగా ఉండి గతం గురించి ఆలోచించుకుంటూ, గతంలో నన్ను వారు ఇలా అన్నారు, వీరు ఇలా అన్నారు, ఇప్పుడు అంటే వారికి ఇలా సమాధానం చెప్పేదాన్ని, ఈ రోజున అయితే నాతో వాళ్ళు ఈ విధంగా నడుచుకునే వాళ్ళు కాదు, ఆ రోజున చిన్నదాన్ని కాబట్టి, ఆ రోజున పిచ్చిదాన్ని కాబట్టి, ఆ రోజున నాకు అనుభవం లేదు కాబట్టి నన్ను ఈ మాటలు అనగలిగారు అని చెప్పి ఇలా రకరకాల ఆలోచనలతోటి మనసంతా కూడా గందరగోళం చేసుకొని ఏకాంతంలో కుమిలిపోతూ ఉంటారు. ఇక్కడ నిజమైన తెలివైన వాళ్ళు ఎవరు, నిజమైన పిచ్చి వాళ్ళు ఎవరు అంటే కనుక ఇక్కడ ఇద్దరూ కూడా వారి యొక్క స్వార్థం కోసం ఆలోచించుకునేవారే అంటాను నేను. ఎందుకంటే ఇక్కడ చుట్టూ 10 మంది ఉన్నవారేమో వారి సంతోషం కోసం చేసే స్వార్థం అది. ఇక్కడ ఒంటరిగా ఉండేవాడేమో వాడి మనసుని తన యొక్క చేతితోటే సూదులతో గుచ్చకుండా మాటలతోటి గుచ్చుకు చంపుకు తినేవాడు. ఈడొక స్వార్థపరుడు. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను అంటే తల్లి, నువ్వు ఈ యొక్క చీకటి కోణంలో నుంచి బయటపడాలి. నీకు సమయం వచ్చింది. ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగపరుచుకోగలగాలి. ఈరోజు నీది, నీ అన్న రోజును కూడా నువ్వు వాడుకోకపోతే జన్మంతా కూడా బాధపడవలసి వస్తుంది. ఎవరైతే ఒకానొక రోజున నిన్ను తక్కువగా చేసి మాట్లాడారో, ఒకానొక రోజున నిన్ను చిన్న చూపు చూశారో, ఒకానొక రోజున నీ మీద ఉన్న మాటలు లేని మాటలు అన్నీ కూడా కల్పించి పుట్టించి చెప్పుకొని నలుగురిలో నీ గురించి పలచన చేసి చెప్పి నిన్ను అవమానపరిచారో, ఒకానొక రోజున ఎవరైతే నిన్ను తక్కువగా నువ్వు ఎందుకు పనికిరాని వారిలాగా చూశారో వారే నేరుగా ఈ రోజున గతం గతః అని చెప్పి మర్చిపోయి మళ్ళీ వారి యొక్క అవసరాలను తీర్చుకోవడం కోసం నీ దగ్గరికి రాబోతున్నారు. అవును తల్లి, ఆ ఇద్దరు స్త్రీలు ఎవరో కూడా నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటాను. ఎందుకంటే ఆ ఇద్దరు స్త్రీలు కూడా నీ యొక్క బంధువులలో వారే. ఈ ఇద్దరు స్త్రీల యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక, అందితే కాళ్ళు, అందకపోతే జుట్టు. అవసరం ఏంటంట, అవసరం కోసం వీరితో ఎలా మాట్లాడాలి, వారి యొక్క అవసరాన్ని తీర్చుకుందామా, మేము పక్కకు వెళ్ళిపోయామా, మా చేతికి మట్టి అంటకూడదు, మా జేబులో రూపాయి పోకూడదు అనుకునే రకాలు. ఈ రకాల యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది అంటే, వారి జోబులో రూపాయి పోకూడదు, కానీ ఎదుటి వారి యొక్క ఆస్తి మీదనే వారి కన్ను ఉంటుంది. వారి రూపాయి అనేది ఎప్పుడూ కూడా ఖర్చు అవ్వకూడదు, కానీ ఎదుటి వారి యొక్క 1,00,00,000 రూపాయలు వీరి కోసమే ఖర్చు పెట్టాలి. ఎంత స్వార్థమో కదా. ఆ స్త్రీలు ఎవరో కూడా నీకు ఇప్పటికే అర్థమైపోయిందా? అర్థమైపోతే ఒక్కసారి ఆ స్త్రీల యొక్క పేర్లు నువ్వు రాయకపోయినా కానీ నా బంధువులలో ఉన్నారు అని చెప్పి కామెంట్ చేయి. ఇలా కామెంట్ చేస్తే నాకు అర్థమైపోతుంది. తల్లి, ఈ యొక్క ఇద్దరు స్త్రీలు జగత్ కిలాడీలు. ఈ కిలాడీల యొక్క ఉచ్చు అనేది మళ్ళీ నీ మీద వేయడానికి, నీ జుట్టు అందడం లేదు అని చెప్పి కాళ్ళబేరానికి రాబోతున్నారు. ఈ యొక్క కాళ్ళబేరాన్ని చూసి జాలిపడ్డావు అనుకో, ఈ యొక్క జాలిపడిన మనసుతోటే నిన్ను పూర్తిగా ఉచ్చులో పడేసేసి గట్టిగా ముడిపెట్టి బయటకు రానియకుండా చేస్తారు. అలా కాకుండా ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడ్డావు అనుకో, నీ యొక్క జేబులో రూపాయి వదలకుండా జీవితాంతం సంతోషంగా ఉంటావు. నీకు ఏది కావాలి? ఆ వ్యక్తులు నిన్ను ముంచడం కావాలా, లేదా నువ్వు ముందుగానే తెలివిగా తప్పించుకోవడం కావాలా? అయితే నాకు రెండవదే కావాలి బాబా అని చెప్పి నువ్వు అంటావు. మరి నువ్వు అనంగానే సరిపోదు కదా, దీనికోసం నీ యొక్క ప్రయత్నం కూడా చేయాలి. ఏం చేయాలి బాబా అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నిస్తే
చెప్తాను, జాగ్రత్తగా విను. వారు నీ దగ్గరికి వచ్చినప్పుడు, నీ ఇంట్లోకి వచ్చినప్పుడు మర్యాదగా వారికి 2 కుర్చీలు వేసి కూర్చోపెడతావు. కూర్చోబెట్టిన తర్వాత ఏం చేస్తున్నారు, ఏంటి సంగతులు, పిల్లలు బాగున్నారా, ఎలా ఉన్నారు, అది ఇది అని చెప్పి ముందు పరిచయాలన్నీ కూడా చక్కగా మాట్లాడుకుంటారు. నువ్వు అన్నింటికీ కూడా పూసగుచ్చినట్లు సమాధానం చెప్తావు. ఇదంతా ఒక ఎత్తు అయిపోతుంది. దీనివల్ల నీకు ఎటువంటి నష్టం కూడా కలగలేదు. మరి అంతవరకు అయితే ఓకే, కానీ తర్వాతనే అసలు విషయం మొదలవుతుంది. మేము ఎందుకు వచ్చామో అనే దాని గురించి మాట్లాడడం మొదలు పెడతారు. ఇక అవునా అవునా, ఇలా జరిగిందా, అలా జరిగిందా, అవునా సరే అలా అయితే అని చెప్పి దానికి కూడా నువ్వు తల ఊపుతావు. ఇంతవరకు అయితే 2వ పాయింట్ గురించి ఓకే, నీ జేబులో రూపాయి పోలేదు, నువ్వు శ్రమ కూడా పడాల్సిన అవసరం లేదు, అడిగిన దానికి మహా అయితే ఊ అని చెప్పావు, అంతే. ఇక 3వ పాయింట్ ఏంటి అంటే కనుక, మీరే మాకు ముఖ్యము, మీరే మాకు సొంత వాళ్ళు, మీరు లేకుండా మేము ఈ పని చేయలేము, మీరే దగ్గరుండి నడిపించాలి, మీరే పక్క నుండి దీన్ని అంటే సపోర్ట్ చేస్తూ మేము ఉన్నాము అనే భరోసాను ఇచ్చి మీరే పెద్దలుగా నిలబడాలి అని చెప్పి ఒక బిస్కెట్ అనేది మీకు వేస్తారు. ఇలా బిస్కెట్ వేసిన వెంటనే అయ్యో మాకు చక్కగా కుర్చీ వేసి మమ్మల్ని పెద్ద మనుషుల్లాగా కూర్చోబెట్టి మమ్మల్ని అంతా చూడమంటున్నారు, పాపం ఎంత మంచి వాళ్ళో అని చెప్పి అక్కడ కరిగిపోయావు అనుకో, అక్కడ నువ్వు నిజంగా పప్పులో కాలేసినట్లే అవుతుంది. ఎందుకంటే మిమ్మల్ని పెద్ద మనుషుల్లాగా నుంచోపంటుంది. మిమ్మల్ని ఏదో ఒక గౌరవం ఇచ్చి కాదు, వారి యొక్క స్వార్థం అక్కడ ఇక్కడ ఉంది. ఎందుకు అంటే మీరు ఉంటేనే అక్కడ వాళ్ళ విలువ అనేది పెరుగుతుంది. వాళ్ళకి కనీసం 70% వరకు వారు చేయబోతున్న పనిలో ఆ పని ఒత్తిడి అనేది తగ్గుతుంది. మీరు అక్కడ నిలబడడం వల్ల ఆ పనులన్నీ కూడా సులువుగా జరిగిపోతాయి. మిమ్మల్ని చూసి ఎవరైతే 10 మంది ఇంకా వస్తారో వారు కూడా వారికి విలువ ఇవ్వడం మొదలు పెడతారు. ఇక్కడ టోటల్గా చూసుకుంటే నువ్వు అక్కడ 70% కష్టపడాల్సి వస్తుంది. వారు అక్కడ 30% మాత్రమే కష్టపడుతూ మిగతా 100% గౌరవాన్ని పొందుతూ మిమ్మల్ని పిచ్చి వాళ్ళని చేసేటందుకు మనసులో నవ్వుకుంటూ ఆ పనినంతా కూడా వారు చక్కగా జరుపుకుంటారు. ఇక పనంతా పూర్తయిపోయిందా, నీ దారి నీదే, వారి దారి వారిదే. మరి ఇంత చేసినందుకు కనీసం ఒక కృతజ్ఞతాభావం అయినా ఉంటుందా అంటే అయ్యో అది కూడా ఉండదే, గతంలో ఎన్ని జరగలేదు చెప్పు. అయితే ఇక్కడ నువ్వు మరి ఏం చెయ్యాలి బాబా, మరి అలా వచ్చి అడిగినప్పుడు కాదనలేము కదా, మరి ఎలా, దీనికి పరిష్కారం అని చెప్పి అడిగితే చెప్తాను వినమ్మా. నువ్వు వచ్చి అడిగినప్పుడు నీకు అన్ని విషయాలు తెలుసు అన్నట్లుగా ఎందుకు నిలబడాలి అని చెప్పి నువ్వు కోరుకుంటున్నావో కూడా నీకు తెలిసినట్లుగా నువ్వు వారితో ఫేస్ టు ఫేస్ నువ్వు మనసులో ఏదైతే అనుకుంటున్నావో అది మొత్తం కూడా చెప్పేసేయి. తర్వాత మీరు ఏ విధంగా అయితే విలువని కోరి మిమ్మల్ని నుంచోపెట్టుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో మేము కూడా గతంలో అదే విలువను కోరి మిమ్మల్ని నించోపెట్టుకోవాలి అని చెప్పి మీ సాయం కోరినప్పుడు మీ నుంచి మాకు ఎటువంటి సాయం అందలేదు, మరి దానికి మీ యొక్క సమాధానం ఏంటి అని చెప్పి వారిని ప్రశ్నించడం నేర్చుకో తల్లి. ఎప్పుడైనా కానీ అన్నిటికీ కూడా తలకాయ ఊపుతూ చేస్తూ చెప్తూ ఉంటే నీ యొక్క విలువ అనేది పెరుగుతుంది అని చెప్పి నువ్వు అనుకుంటే పొరపాటు అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనిషి చేసిన తప్పులను ఎవరైతే ఎదురించి ప్రశ్నించడం మొదలు పెడతారో అవతలి వారి దృష్టిలో ఆ వ్యక్తి చులకన అవ్వడంతో పాటుగా ఆ వ్యక్తి మంచివాడు కాదు అనే ముద్రని కూడా వేయించుకోబడతాడు. కాబట్టి ఆ వ్యక్తి నిన్ను మంచివాడు కాదు అని చెప్పి ముద్ర వేయించుకున్నంత మాత్రాన నువ్వు మంచివాడివి కాకుండా పోవు. అలా అని చెప్పి వారు వేసిన ముద్ర గవర్నమెంట్ స్టాంప్ కాదు. కాబట్టి ఒకరి యొక్క పొగడ్తల కోసం, ఒకరి యొక్క మంచి మాటల కోసం, మెప్పుల కోసం, ఉట్టిట్టి మాటల కోసం నీ యొక్క సమయాన్ని, నీ యొక్క శ్రమను, నీ యొక్క డబ్బుని వృధా చేసుకోవాల్సిన అవసరమే లేదు. నువ్వు కొన్నిసార్లు లేదు కాదు కాదు నా వల్ల
నేను చెయ్యను అని చెప్పి చెప్పడం కూడా నేర్చుకోవాలి. ఎంత కాళ్ళు పట్టుకున్నా కానీ ఇక్కడ ఎవ్వరికీ కూడా నువ్వు పడిపోవాల్సినంత అవసరమే లేదు. ఎందుకంటే గతంలో నిన్ను చేసిన అవమానాలు అటువంటివి. గతంలో నిన్ను కాలు కింద పెట్టుకొని తొక్కిన ఆ యొక్క సన్నివేశాలు నువ్వు మర్చిపోలేదు కదా. కాబట్టి గతం గతహ అని చెప్పి వారు మర్చిపోయి వారి యొక్క అవసరాలను తీర్చుకోవడం కోసం నిన్ను వాడుకోవచ్చు. కానీ నువ్వు మాత్రం మర్చిపోలేవు కదా. ఎందుకంటే అవి శరీరాన్ని తాకిన దెబ్బలు అయితే ఒక 10 రోజులకి మాసిపోతాయిలే అని చెప్పి అనుకోవచ్చు. మనసుని తాకిన దెబ్బలు కదా, మరణించేంత వరకు గుర్తుంటాయి. కాబట్టి ఆ 2 స్త్రీలు నీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. ఆ 2 స్త్రీలను కనుక నువ్వు ఇప్పుడు అయ్యో పాపం పోనీలే స్త్రీలే కదా అని చెప్పి తక్కువ అంచనా వేశావు అంటే కనుక వారి యొక్క బుద్ధి అనేది కుక్కతోక లాంటిది. కుక్కతోకను ఎంత సరిచేయాలి అని చెప్పి నువ్వు అనుకున్నప్పటికీ కూడాను ఆ తోక వంకరపోదు. వాళ్ళ బుద్ధి అనేది కూడా మారదు. కాబట్టి అటువంటి స్త్రీలతోటి జాగ్రత్తగా ఉండడమే మంచిది. చివరికి ఒంటరిగా మిగిలిపోయినా సరే పర్లేదు, కానీ వారితో చేతులు కలిపే ప్రయత్నం మాత్రం చేయకు తల్లి. ఎందుకంటే ఇప్పటికే నువ్వు ఎన్నో కష్టాలను పడ్డావు, ఎన్నో బాధలను చూసావు, ఎన్నో అవమానాలను పడ్డావు. ఎన్ని ఫంక్షన్లకు వెళ్ళి ఒంటరిగా కూర్చొని మనోవేదన చెందిన రోజులు నీకు ఉన్నాయి. ఎన్ని అవమానాలు పడ్డా రోజులు ఉన్నాయి. నలుగురు వీరు నా వాళ్ళే కదా, నీతో పలకరా అని చెప్పి నిన్ను ప్రశ్నించినప్పుడు వారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక తలదించుకున్న రోజులు ఎన్ని ఉన్నాయి. అప్పుడు వారి సమయం కదా, వారి సమయం వచ్చినప్పుడు నిన్ను ఎలా ఆడుకున్నారో నీ సమయం వచ్చినప్పుడు నువ్వు ఆడుకోవడంలో తప్పేముంది. ఇక్కడ ఆడుకోమని ద్రోహం చేయమని చెప్పి నేను చెప్పడం లేదు తల్లి. కానీ ఎవరితో ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. పోగొట్టుకున్న చోటే వెతుకులాట అనేది మొదలు పెట్టాలి. అంతేకాని ఒక చోట పోగొట్టుకొని మరొక చోట వెతికితే అది దొరకదు. అంతేకాకుండా అయ్యో పాపం అని చెప్పి పాముకు పాలు పోస్తే అది కాటు వేయక మానదు. కాబట్టి నిజ నిజాలను, వ్యక్తుల మనస్తత్వాలను మనసులో విషం పెట్టుకొని పైకి నవ్వుతూ ప్రేమగా మాట్లాడే కంఠం నిండా విషాన్ని నింపుకొని పైకి మాత్రం ఆ పూలను చల్లుతూ మాట్లాడే వాళ్ళతోటి మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోయేది నువ్వు. నీతో పాటు నీ కుటుంబం అలుసైపోయేది. నువ్వు నీతో పాటు నీ కుటుంబం అవసరాలు తీరిపోయిన తర్వాత ఎప్పుడు కూడా వారు నిన్ను పరాయి వారిలాగానే చూస్తారు. ఏదైనా కానీ మొదటి నుంచే రావాలి తల్లి. మొదటి నుంచి రాని ప్రేమ మధ్యలో వస్తుంది అంటే అస్సలు నమ్మొద్దు. ప్రేమ అనేది ఆటోమేటిక్గా మనకి ఫస్ట్ నుంచే కనిపిస్తుంది. కానీ కడుపులో లేని ప్రేమ కాళ్ళ మీద పడ్డా కూడా రాదు. కాబట్టి ఇటువంటి స్త్రీలను మాత్రం ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి. లేకపోతే జీవితాంతం ఏడ్చినా కూడా వారి యొక్క వలలో చిక్కుకుంటే బయటపడడం అనేది కష్టం. కాబట్టి ఇప్పుడు కనుక నువ్వు నిర్లక్ష్యం చేస్తే జన్మంతా కూడా అయ్యో కనీసం నాకు బాబాగారు సందేశం రూపంలో కూడా అందించలేదే, నేను వినలేదే, నేను నిర్లక్ష్యం చేశానే అని చెప్పి బాధపడాల్సి వస్తుంది అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.